హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో 1 to 2 years బేబీకి సింపుల్గా ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం 80 cm క్లాత్ యూజ్ అవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ లైనింగ్ క్లాత్ 1 మీటర్ అండి. లైనింగ్ క్లాత్ విత్ ఎక్కువ ఉన్న సైడు ఫోల్డ్ చేసుకొని 2 లేయర్స్గా కటింగ్ చేసుకోవాలి. విత్ 30.5 ఇంచెస్ లెంత్, 13 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా విత్ ఎక్కువ సైడు కటింగ్ చేసుకోవాలి. లెంత్ 15 ఇంచెస్ విత్ 30 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఫ్యాబ్రిక్స్ని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కోసం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎండర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండర్ పార్ట్ని కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తాయండి 4 పార్ట్స్ కూడా. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. బాడీ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో 1/2 ఇంచు క్లాత్ని మార్క్ చేసుకోవాలి హుక్స్ పట్టీ కోసం. ఈ 1/2 ఇంచు క్లాత్ని విడిచిపెట్టి ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 3 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ 4 ఇంచెస్, నెక్ విత్ 2 ఇంచెస్, షోల్డర్ విత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కర్వ్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 1.5 ఇంచ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఆర్మ్ హోల్ 4 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1 ఇంచు మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచు డౌన్కి మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం చెస్ట్ 5.5 ఇంచెస్, వేస్ట్ 5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మెజర్మెంట్, వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి /4 తీసుకోవాలి. అండ్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర సైడ్కి 1/2 ఇంచ్ వీడియోలో చూపించిన విధంగా మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ పొజిషన్లోనే పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి అండ్ రివర్స్ చేసుకోవాలి.
రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇదే విధంగా బ్యాక్ పార్ట్స్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బ్యాక్ పార్ట్స్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. సెంటర్లోన షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోకూడదు. అండ్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి, ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్స్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్కి హుక్స్ పట్టి, కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 1.5 ఇంచ్ విత్ ఉన్న స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. లైనింగ్ క్లాత్ని తీసుకోవాలండి. ఈ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టీ అండి. హుక్స్ పట్టీ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 2 ఇంచెస్ విత్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టి రిమైనింగ్ క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది కాజా పట్టీ అండి. ఈ విధంగా హుక్స్ పట్టీ అండ్ కాజా పట్టీ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ పైన హుక్స్ పట్టీని ఈ విధంగా పెట్టుకొని డౌన్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని తీసుకొని బాడీ పార్ట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ బాటమ్ పార్ట్ని తీసుకొని వీడియోలో చూపించినట్లు లైనింగ్ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో బాడీ పార్ట్ ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల వేస్ట్ దగ్గర పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానికోటి వీడియోలో చూపించిన విధంగా రివర్స్లో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ చెస్ట్ వెస్ట్ దగ్గర కూడా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, లైనింగ్ క్లాత్ సెపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్గా
స్టిచ్ చేసుకోవాలి బోత్ సైడ్. ఇలా స్టిచ్ చేసుకొని రివర్స్ చేయగా ఫ్రాక్ ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఫ్రాక్ డౌన్ పార్ట్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు 3 ఇంచెస్ విడ్త్ 30 ఇంచెస్ లెంత్ ఉన్న స్ట్రైట్ క్లాత్ని తీసుకోవాలి. ఈ విధంగా 2 పార్ట్స్ని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత చుట్టూ జిగ్జాగ్ చేసుకోవాలి. జిగ్జాగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని మిడిల్లో గ్యాదర్ చేసుకుంటూ ఫ్రిల్స్లా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా క్లాత్ని దగ్గరగా గ్యాదర్ చేసుకుంటూ ఫ్రిల్స్లా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ అనేవి ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో మెజర్ చేసుకొని అంత వచ్చే విధంగా పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్ని తీసుకొని ఈ ఫ్రిల్స్ని ఆర్మ్ రౌండ్ చుట్టూ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ సెంటర్ స్టిచ్ అనేది ఆర్మ్ రౌండ్ ఎడ్జ్లో పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఫ్రాక్ని ఇలా స్టిచ్ చేయడం వల్ల పిల్లలకు కూడా గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటుంది. చూసారు కదండి 1 to 2 years బేబీకి సింపుల్గా ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thank you for watching.